ఫస్ట్ టెక్నోస్ 2155 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 22, 2026. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్ళే ముందు రేపు అయితే టెక్నోస్ ఉండదు. రేపు నేను ఢిల్లీ వెళ్తున్నా ఒక ఈవెంట్కి. రేపు పోకో X8 Pro రివ్యూ అయితే మన ఛానల్ అయితే వస్తుంది. అది మీరు చెక్ చేయొచ్చు. మళ్ళీ ఎల్లుండి టెక్నోస్ అయితే చేస్తాను. అండ్ ఇంకొకటి కామెంట్ ఆఫ్ ది డే కూడా ఇప్పుడే చెప్పేస్తాను. ఎందుకంటే చాలామంది మోటరోలా కేసు గురించి ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి కొంతమంది పద్ధతికి అడుగుతున్నారు, కొంతమంది తిడుతున్నారు. చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. దీని గురించి కూడా సపరేట్ వీడియో అయితే చేస్తాను. ప్రజెంట్ అయితే మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతుంది, అది కొంచెం ఆపండి. మోటరోలా ఫోన్స్ మనం చూపించినా కానీ దీని గురించి ఏమన్నా మాట్లాడినా కానీ కాపీరైట్ స్ట్రైక్స్ చేసేస్తారు అని చెప్పేసి చాలామంది పాపం కంటెంట్ క్రియేటర్స్ని కూడా భయపడుతున్నారు. ఇది మోటరోలా ఫోన్, ఇది కూడా నేను చూపిస్తున్నాను. ఈరోజు మోటరోలా H70 Pro లాంచ్ అయింది. సో దానిలో నాకు టెలిఫోటో లెన్స్ లేకపోవడం నచ్చలేదు, అది కూడా నేను చెప్తున్నాను. సో నా మీద స్ట్రైక్ వేస్తారా? వేయరు. దానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా మోటరోలా ఫోన్ మీరు రివ్యూ ఇచ్చుకోవచ్చు, మీకు నచ్చని విషయాలు చెప్పుకోవచ్చు. దానికి కేసులకి అయితే సంబంధం లేదు. ఇది మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతుంది. అండ్ చాలామంది తెలిసి కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు, కానీ నేను అడ్రస్ అయితే చేస్తాను. ఇంకా న్యూస్లోకి వెళ్తే ఫస్ట్ వచ్చేసరికి వివో యూకే నుంచి ఎగ్జిట్ అవ్వబోతుంది. అంటే కంప్లీట్గా అవ్వట్లేదు, ప్రజెంట్ అయితే పాజ్ ఇచ్చింది. ఎందుకంటే ప్రజెంట్ క్రైసిస్ నడుస్తుంది, ర్యామ్స్ ప్రాబ్లం నడుస్తుంది, మొబైల్ ఫోన్ ప్రైజెస్ పెరుగుతూ ఉన్నాయి. అండ్ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే అక్కడ వీళ్ళకి మార్కెట్ లేదు. ఫస్ట్ మెజారిటీ మార్కెట్ యూకేలో 50% యాపిల్ ఉంది, అండ్ 30% వచ్చేసరికి సామ్సంగ్ ఉంది, తర్వాత గూగుల్ది కొంచెం ఉంది, మోటరోలా అండ్ ఇంకొక బ్రాండ్ షామీ. వీళ్ళకి కొంచెం మార్కెట్ షేర్ అయితే ఉంది, కానీ వీళ్ళు అసలు మార్కెట్ ఎవరు కొనరన్నమాట వివో అక్కడ. అందుకే అక్కడ వాళ్ళు కొద్దిగా ఆపరేషన్స్ అయితే ఆపుతున్నారు. ప్రజెంట్ ఉన్న ఫోన్స్కి అయితే సర్వీస్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ కొత్త ఫోన్స్ లాంచ్ చేయడం ఇట్లాంటివి అయితే ప్రస్తుతానికి అక్కడ ఉండవు. అండ్ ఇండియాలో మాత్రం ఒక ఫోన్ లాంచ్ చేస్తుంది వివో ఫ్లాగ్షిప్ ఫోన్ వివో X300 Ultra. May 6th ఈ ఫోన్తో పాటు X300 FE కూడా రాబోతుంది. X200 FE ఉంది కదా, దాని సక్సెసర్. ఈ రెండు ఫోన్స్ మనం May 6వ తారీఖు ఎక్స్పోర్ట్ చేయొచ్చు వివో నుంచి. అండ్ ఇప్పుడు కొత్త లెన్స్ కూడా తీసుకొస్తున్నారు. 200mm టెలిఫోటో లెన్స్ ఉన్నాయి కదా, అవి నెక్స్ట్ జనరేషన్ లెన్స్ తీసుకురాబోతున్నారు. ఏదైతే X300 Pro అన్బాక్స్ లో మీరు చూసారు 200mm టెలిఫోటో లెన్స్, అవి కాకుండా ఇంకో కొత్త జనరేషన్ తీసుకొని వస్తున్నారంటే మరి చూడాలి ఎలాంటి చేంజెస్ చేస్తున్నారో దానిలో. ఇది 8 Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది. X300 FE, దీనిలో 50 MP టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి. ప్రైస్ పెరగవచ్చు. లాస్ట్ టైం లాగా మీకు 55,000 దగ్గర అయితే ఉండదు, 60,000 పైకి వెళ్ళవచ్చు. ఎంత పెడతారో ఎగ్జాక్ట్గా ప్రైజెస్ అయితే ఏం గెస్ చేయలేకపోతుంది. ఏ ఫోన్ ప్రైస్ మనం గెస్ చేయలేము, ఎంతలో వస్తుంది అని చెప్పేసి. వచ్చిన తర్వాత షాక్ అవ్వాల్సి వస్తుంది, ఎంత ప్రైజా అని చెప్పేసి. పోకో X సిరీస్ 40,000 దాటిద్దని నేను అనుకోలేదు, అది కూడా వెళ్ళిపోయింది 40 పైన. అల్ట్రా మోడల్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దీనిలో 400mm టెలి కన్వర్టర్ కిట్ అయితే ఉంటుంది. ఫస్ట్ టైం ఇది. మనం ఇప్పుడు 200mm చూసాం, ఇంకా ఇప్పుడు 400mm వస్తుంది. 400mm ఫోకల్ లెంత్ లో మనం ఫొటోస్ తీయొచ్చు. ఇది ఎవరైనా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ కానీ ఇట్లాంటి చేసే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ దీనిలో 200MP పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. మెయిన్ కెమెరా 200MP ఉంటుంది. ప్రాసెసర్ మారిపోద్ది, ఇది మీడియాటెక్ ప్రాసెసర్తో రాదు, క్వాల్కామ్ ప్రాసెసర్తో వస్తుంది. X300 Pro చూసుకుంటే మీడియాటెక్ ప్రాసెసర్స్. ఇది వచ్చేసరికి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రెజెంట్ బెస్ట్ ప్రాసెసర్ అయితే వస్తుంది. ఈ ఫోన్ May 6వ తారీఖు లాంచ్ చేస్తారు, అప్పుడు దీని ప్రైస్ డీటెయిల్స్ అన్ని మనకి తెలుస్తాయి. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే Ambrane 10,000 mAh పవర్ బ్యాంక్. ఇది 22.5 వాట్ అవుట్పుట్ అయితే వస్తుంది. ఇది మినీ పాకెటబుల్ అనమాట, చిన్న సైజ్ లో ఉంటుంది, ఎక్కడికైనా మీరు తీసుకెళ్ళిపోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసరికి 999 వస్తుంది. మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే ప్రొడక్ట్ ట్యాక్స్ లో దగ్గర నుంచి చెక్ చేయొచ్చు. ఇంకో వాషింగ్ మిషన్ కూడా ఉంది. డీల్ Samsung 9 kg 5-star వాషింగ్ మిషన్ ఫ్రంట్ లోడెడ్. ఇది వచ్చేసరికి నార్మల్ ప్రైస్ 38,490 ఉంటుంది. అండ్ దీని మీద 1,750 రూపాయలు కూపన్ డిస్కౌంట్ వస్తుంది. 8,500 రూపాయలు HDFC కార్డ్స్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఓవరాల్ గా ఇది మనకి 10,000 పైన డిస్కౌంట్ వస్తుంది. 28,240 రూపాయలకి అయితే వస్తుంది. ఒకవేళ ఈ డీల్ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ డ్యూయల్ సెల్ బ్యాటరీస్ మీద వర్క్ చేస్తుంది. ఆల్రెడీ ఒక వీడియో చేశాను నేను, ఎందుకు ఫ్లాగ్షిప్ బ్రాండ్స్ 5,000 mAh బ్యాటరీ కంటే ఎక్కువ తీసుకురావు, అదే రేంజ్ లో తీసుకొస్తాయి అని చెప్పేసి వీకెండ్ లో చేశాను. అది ఒకవేళ మీరు చెక్ చేయండి. సో దానిలో చెప్పాను అనమాట, ఓన్లీ వీళ్ళు సింగిల్ సెల్ బ్యాటరీస్ తీసుకొస్తున్నారు. డ్యూయల్ సెల్ తీసుకొస్తే ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రాబ్లం అయితే ఉండదు వీళ్ళకి. సో ఇప్పుడు డ్యూయల్ సెల్ బ్యాటరీస్ మీద సామ్సంగ్ వర్క్ చేస్తుంది. అది కూడా సిలికాన్ కార్బన్ టెక్నాలజీ వర్క్ చేస్తుంది. వాళ్ళు మేజర్గా టెస్ట్ చేస్తుంది వచ్చేసరికి ఈ కెపాసిటీని ఎంతవరకు హోల్డ్ చేయగలుగుతుంది, ఎన్ని సైకిల్స్ ని ఇది హ్యాండిల్ చేయగలుగుతుంది, వీటి గురించి అయితే వీళ్ళు టెస్ట్ చేస్తున్నారు. ఫ్యూచర్ లో తీసుకొస్తా చెప్పలేము, ఇమీడియట్ గా తీసుకురావు ఫ్లాగ్షిప్ బ్రాండ్స్ ఎప్పుడైనా కానీ. టెస్టింగ్ అన్ని అయిన తర్వాత తీసుకురావచ్చు. ఒకవేళ డ్యూయల్ సెల్ బ్యాటరీ తీసుకొస్తే మాత్రం సామ్సంగ్ ఫోన్స్ లో మనం బ్యాటరీ కెపాసిటీస్ ఎక్కువ చూడొచ్చు, ముఖ్యంగా ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో. నెక్స్ట్ మనకి యూట్యూబ్ నుంచి యూట్యూబ్ లైక్నెస్ డిటెక్షన్ అని చెప్పేసి కొత్త ఫీచర్ ని తీసుకొని వస్తుంది. అంటే ఇది ఓన్లీ సెలబ్రిటీస్ ప్రెజెంట్ అయితే ఎనబుల్ చేశారు. ఎవరైనా మనల్ని సెలబ్రిటీస్ ఉంటారు కదా, సింగర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ ఎవరైనా స్పోర్ట్స్ పర్సన్స్ కానీ, సో వాళ్ళ ఫేస్ యూజ్ చేసి డీఫేక్ చేయడం, కంటెంట్ క్రియేట్ చేయడం, అది కొద్దిగా అసభ్యకరంగా ఇట్లా ఉంటే మనం కంప్లైంట్ చేయొచ్చు యూట్యూబ్ కి. సో ఇది ఒక ట్యాబ్ అయితే ఉంటుంది యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్తే, లైక్నెస్ అని చెప్పేసి. ఇది క్రియేటర్స్ కూడా తీసుకురావచ్చు ఫ్యూచర్ లో. ఈ ట్యాబ్ లో కనిపిస్తాయి అనమాట. సో మన వీడియో ఏమైనా అప్లోడ్ చేస్తాం, మన వీడియోని ఏదైనా డీఫేక్ చేసి వాళ్ళు కంటెంట్ క్రియేట్ చేయడం కానివ్వండి, ఇట్లాంటివి ఏమైనా చేశారనుకోండి మొత్తం అక్కడ కనిపిస్తాయి
చూపిస్తూ ఉంటాయి. దాని ప్రకారం మీరు యాక్షన్ తీసుకోవచ్చు, స్ట్రైక్ వేయాలని వేయచ్చు. నెక్స్ట్ మనకి సబి అని చెప్పేసి ఒక స్టార్ట్అప్ కంపెనీ, వీళ్ళు బీనీ తయారు చేస్తున్నారు. బీనీ అంటే మనం టోపీ పెట్టుకుంటాం కదా తలకి, ఇదనమాట. దీనిలో చిన్నవి ఒక 1mm మెటల్ ప్లేట్స్ అయితే ఉంటాయి. ఇది ఎలక్ట్రో ఎన్సిఫాలోగ్రఫీ సిగ్నల్స్ ని ట్రాన్స్మిట్ చేయగలదు. అంటే వీళ్ళు ఎందుకు తయారు చేస్తున్నారంటే, ఇది లైక్ ఇప్పుడు మీరు ఇలాన్ మస్క్ న్యూరోలింక్ ప్రాజెక్ట్ వినే ఉంటారు. సో ఇదేంటంటే మన బ్రెయిన్ లో చిప్ ఇంప్లాంట్ చేయడం. సో మన బ్రెయిన్ లో చిప్ ఇంప్లాంట్ చేసి మనం దాన్ని కంట్రోల్ చేయగలగడం, అది వాళ్ళ కాన్సెప్ట్. వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఆ చిప్ మీరు బ్రెయిన్ లో ఏం పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ మన టోపీ పెట్టుకుంటే చాలు, బ్రెయిన్ మనం కంట్రోల్ చేయొచ్చు. సో వీళ్ళు ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారంటే, ఈ క్యాప్ పెట్టుకొని మన మైండ్ అయితే అనుకుంటున్నామో అది ఆటోమేటిక్ టైప్ అయిపోతుంది. దీనికి వీళ్ళు ట్రై చేస్తుంది ఒక 1 minute కి 30 words టైప్ చేసే విధంగా దీన్ని ట్రై చేస్తున్నారు. సో తర్వాత ఇంకా పెంచుతా ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ ఇది కొద్దిగా విచిత్రంగా ఉంది. ప్రెజెంట్ అయితే టెస్టింగ్ స్టేజ్ లోనే ఉంది, మరి చూడాలి వర్కౌట్ అయితే లేదు. నెక్స్ట్ మనకి మైథోస్ గురించి ఆల్రెడీ చెప్పాను, ఇది యాంట్రోపిక్ వాళ్ళది. ఈ మైథోస్ అనేది వీళ్ళు నార్మల్గా ఏదైనా కంపెనీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, లూప్ హోల్స్ ఇట్లాంటివి కనుక్కోవడానికి యూజ్ చేస్తూ ఉంటారు. ఇది ఆల్రెడీ చెప్పా కూడా మీకు, ఒకవేళ థర్డ్ పార్టీ చేతికి వెళ్ళిందని కూడా దీన్ని మిస్యూజ్ చేయొచ్చు, వేరే కంపెనీస్ యొక్క లూప్ హోల్స్ కనుక్కోవడానికి కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నట్లు జరిగింది. ఇదైతే బయటకు వెళ్ళింది, ఇప్పుడు ఎవరి చేతిలో పడిందో తెలియదు, కానీ అది ఎలాంటి ప్రభావం చూపిద్దో అది కూడా తెలియదు. దీని గురించి యాంట్రోపిక్ కూడా రియాక్ట్ అయింది, అది వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు. కొంతమందికి ఇచ్చారన్నమాట థర్డ్ పార్టీ వాళ్ళకి, ఎక్కడి నుంచి ఇది లీక్ అయింది ఇవన్నీ వీళ్ళైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి రెడిట్ లో ఒక యూజర్ ఒక పోస్ట్ పెట్టాడు, 2024లో తన కంపెనీలో సర్వర్స్ అప్గ్రేడ్ చేసేటప్పుడు ర్యామ్స్ కూడా అప్గ్రేడ్ చేశారు అనమాట. పాత ర్యామ్స్ అన్ని పక్కకు పెట్టేశారు. మొత్తం 32GB ర్యామ్స్ ఇవన్నీ ఒక 72 అతని దగ్గర ఉన్నాయి. అవి పడేద్దాం అనుకున్నాడు కానీ పక్కకు పెట్టేశాడు, ఎప్పుడైనా ఉపయోగపడతాయి అని చెప్పేసి. ఇప్పుడు 2026లో 2 సంవత్సరాల తర్వాత చూస్తే ఇప్పుడు ర్యామ్ కాస్ట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేశారంటే పాత ర్యామ్స్ తీసి చెక్ చేశాడు అనమాట, అన్ని పని చేస్తాం లేదా అని చెప్పేసి. అవి పని చేస్తున్నాయి. అవి వెళ్ళి సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అమ్మితే అతనికి 20 లక్షల రూపాయలు వచ్చినాయి. సో అంత డిమాండ్ ఉంది ఇప్పుడు ర్యామ్స్ కి, స్టోరేజ్లకి. నెక్స్ట్ మనకి ఐపీఎల్ టీమ్స్ మన గవర్నమెంట్ ని ఒక రిక్వెస్ట్ అయితే చేసినాయి, టికెట్స్ మీద GST 40% నుంచి 18% తగ్గించండి అని చెప్పేసి. నార్మల్ గా మన ఇండియన్ క్రికెట్ మ్యాచ్ ఏదైనా చూసామనుకోండి, వాటి మీద టికెట్ మీద GST 18% ఉంటుంది. ఎందుకంటే అది గవర్నమెంట్ రిలేటెడ్, BCCI రిలేటెడ్ అని చెప్పేసి 18% ఉంచారు. దాన్ని ఫ్రాంచైజ్ క్రికెట్ కాబట్టి IPL అనేది, దీని మీద 40% GST అయితే ఉంటుంది. ఇప్పుడు టీమ్ ఓనర్స్ ఏం కోరుకుంటున్నారంటే, ఇప్పుడు దీని టికెట్ ప్రైస్ కూడా తగ్గించండి, GSTని 18% వరకు అన్నట్లుగా అడుగుతున్నారు. మరి చూడాలి ఏమైతే. నెక్స్ట్ మనకి బెంగళూరు జరిగింది. 27 years అబ్బాయి, ఇతని పేరు వచ్చేసరికి కిరణ్ అనమాట. ఇతను ప్రేరణ అని చెప్పేసి ఒక అమ్మాయిని లవ్ చేశారు. 1 year నుంచి వీళ్ళు లవ్ చేసుకుంటున్నారు. ఈ కిరణ్ ని ప్రేరణ తన ఫ్లాట్ కి అయితే పిలిచిన తర్వాత తనకి కళ్ళకు గంతలు కట్టుకుని నేను ప్రపోజ్ చేస్తాను రొమాంటిక్ గా అని చెప్పేసి అనింది. మనోడు కూడా కళ్ళకు గంతలు కట్టుకున్న తర్వాత ఈమె ఒక ఫ్లేమబుల్ లిక్విడ్ తీసుకొచ్చి అతన్ని కాల్ చేసింది. పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. ఎందుకు కాల్ చేసావంటే, తను నాకు అటెన్షన్ ఇవ్వట్లేదు, తను నన్ను పట్టించుకోవట్లేదు, అందుకే కాల్ చేశా అని చెప్పింది. ఇంకా శాడిజం ఏంటంటే, కాల్ చేసేది కూడా వీడియో రూపంలో రికార్డ్ చేసింది. ఎవరైనా అమ్మాయి మిమ్మల్ని ఇట్లా డేట్ కి పిలిచి కళ్ళకు గంతలు కడితే మాత్రం జాగ్రత్త పడాలి. నెక్స్ట్ మనకి ఇరాన్ కి అమెరికా మధ్య చర్చలు జరగాల్సి ఉంది. ఏప్రిల్ 17వ తారీఖు యాక్చువల్గా అయితే ఇది పాకిస్తాన్ లో జరగాలి, 17-18 డేట్స్ లో. అది జరగట్లేదు అసలు. ఆయన రానని చెప్పేశాడు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో JD Vance, అతనైతే రానని చెప్పేశాడు. ప్రజెంట్ సీజ్ ఫైర్ నడుస్తూ ఉంది, వారైతే కొద్దిగా ఆగింది, షిప్లు కూడా వస్తూనే ఉన్నాయి. మరి చూడాలి ఎప్పుడు మళ్ళీ ఇది రివర్స్ అవుతుందో. ఈ వారేమో కానీ అన్నిటి ప్రైజెస్ పెరిగిపోతూ ఉన్నాయి. ఆఖరికి కాండోమ్స్ ప్రైజెస్ కూడా పెరగబోతున్నాయి. క్యారెక్స్ అని చెప్పేసి కంపెనీ వీళ్ళు కాండోమ్స్ తయారు చేస్తూ ఉంటారు. సో వీళ్ళు కూడా 20-30% పెంచడానికి చూస్తున్నారు. అన్ని పెరుగుతాయి, ఎందుకంటే అవి తయారు చేయడానికి కూడా లూబ్రికేషన్ ఆయిల్, సింథటిక్ రబ్బర్, ఇట్లాంటి చాలా ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి. వాటి ప్రైజెస్ అయితే పెరిగిపోయినాయి వారి వల్ల. అందుకని చెప్పేసి వీటి కాస్ట్ కూడా పెరగవచ్చు. ఇదే వరకు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. మోటోలో H70 Pro వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో ఉండేది, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. మళ్ళీ మనం ఎల్లుండి టెక్ న్యూస్లో కలుద్దాం. ప్రొడక్ట్ సెలవు, బాయ్.